కానీ మీకు క్యాల్కులేషన్ వచ్చేస్తుంది మిస్టేక్. బీజేపీ లోకల్ లెవెల్లో ఎక్స్పాండ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు దాకా ఉన్న పార్టీ ప్రెసిడెంట్స్ అందరూ మాట్లాడతారు. నిన్న కూడా ఇదే చెప్పాను, ఇదే ఫంక్షన్ కానీ చాలా మంది అన్నారు, సురేష్ గారు ఎందుకు ఇట్లా జరుగుతుంది, మీలాంటి వాళ్ళు ఇంత మాట్లాడతారు, మోదీ గారు 70 స్కీమ్స్ ఉన్నాయి, 70 స్కీమ్లు ఉన్నాయి, ఆ స్కీముల గురించి మాట్లాడుకుంటా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు పార్టీ ఆఫీస్లో, ఎందుకు చేస్తున్నారని నేను ఎప్పుడు చెప్తుంటా. ఇప్పుడు కూడా నేను చాలా మంది బీజేపీ లీడర్స్ ఫోన్ చేసి లేకుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళతో ఇండైరెక్ట్ గా నాకు మెసేజ్ పంపిస్తారు, ఏంటి సురేష్ గారు ఇక్కడ పార్టీ తిడుతున్నారని చెప్పి. తిట్టట్లేదు, మీరు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ముందు బంద్ చేయండి, అది వేస్ట్. మోదీ గారిని చూడండి, ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయరు మోదీ గారు, ఈ 11 సంవత్సరాలు ఎక్కడ చేయలేదు. ఆయన కమ్యూనికేషన్ మారిపోయింది, ప్రెస్ కాన్ఫరెన్స్ అనే కాన్సెప్ట్ పోయింది. ఇప్పుడు షియర్ వేస్ట్ ఆఫ్ టైం. ఇప్పుడు సో డిజిటల్ ఏజ్ ఉన్నప్పుడు ఏం ప్రెస్ కాన్ఫరెన్స్ అండి, మీరు డైరెక్ట్ ఒక 2-3 నిమిషాలు వీడియో చేసి వీడియోలు వేసేసి అది బికమ్ వైరల్. ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవరు చూస్తారండి చెప్పండి నాకు. మీకు లైవ్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకోండి, 3 గంటలు 4 గంటల టైంలో చేస్తారు యూజువల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్. ఎవరు చూస్తారు? టీవీ ముందు ఎవరు ఉంటారు? ఇంట్లో హోమ్ మేకర్స్ ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, ఎవరు ఉంటారు దానికన్నా. వాళ్ళు చూస్తారా? బండి సంజయ్ మాట్లాడుతున్నారు, లేకుంటే కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లేకుంటే రామ్ సిద్ధారావు గారు మాట్లాడుతున్నారు, రాజాసింగ్ వాళ్ళు చూస్తారు? చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నో ఛానల్ ఉన్నాయి, ఆ టైంలో సీరియల్ చూసుకుంటూ కూర్చుంటారు హోమ్ మేకర్స్ ఉంటారు. ఆ టైంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకండి? ఇలా థ్రిల్ ఏంటంటే నెక్స్ట్ డే పేపర్లో వస్తుంది, నెక్స్ట్ టెలివిజన్లో నేను కనిపిస్తాను, కానీ దాని రిజల్ట్ ఏంటి? నేను ఎప్పుడు చెప్తూనే వస్తున్నాను, మోదీ గారిని చూసుకొని నేర్చుకోండి. మీరు డైయింగ్ మీడియం లైక్ రేడియో తీసుకొని ఆయన మోదీ గారు మన్ కీ బాత్ చేశారు, ఎందుకు? టెలివిజన్లో చేయొచ్చు కదా, చేయలేదు. న్యూస్ పేపర్ ఫినిష్ అయిపోయింది, ఏజ్ అయిపోయింది న్యూస్ పేపర్ది. ఇప్పుడు జనరేషన్ న్యూస్ పేపర్ అసలు చదవట్లేదు. మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఎవరు చదువుతున్నారండి? యంగ్స్టర్స్ చదువుతున్నారు? లేదు, వాళ్ళు పేపర్ ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్ పేపర్ ముట్టరు అసలు. 25-30 ఏజ్ ఉన్న ఎవరు పేపర్ చదవాలి. టెలివిజన్ చూస్తారా? చూడరు. పొద్దున్న 9కి వెళ్తే రాత్రి 8 గంటలకు ఇంటికి వస్తారు ఎవరైనా కానీ. ఎవరు టెలివిజన్ చూస్తారు? ఎవరు చూడరు. అందరూ ఇట్లాంటి మొబైల్ ఫోన్లో వాళ్ళకి వస్తున్న న్యూస్ చూస్తుంటూ ఉంటారు. మీరు కమ్యూనికేషన్ స్ట్రాటజీ మార్చండి. సో దిస్ ఇస్ వేర్ ఈవెన్ ఇఫ్ నా రామచంద్ర గారిని కలిసి ఫస్ట్ ఇదే చెప్పబోతున్నాను. మోదీ గారికి ఉన్న స్కీమ్లో ఒక్క స్కీమ్ తీసుకోండి, ముద్రా లోన్ తీసుకోండి. 40 కోట్ల మందికి కంట్రీలో ముద్రా లోన్స్ వచ్చినాయి. అకౌంట్స్ 40 crore అకౌంట్స్, డబ్బులు చాలా ఖర్చు అయినాయి, డిస్పర్స్ అయింది అనుకోండి. దాంట్లో మినిమం తెలంగాణలో ఇక్కడున్న పాపులేషన్ కైనా 6 కోట్లని పెట్టుకుందాం, 5 కోట్లు పెట్టుకుంటే కూడా 2.5 కోట్ల మందికి ఇక్కడ ముద్రా లోన్లు వచ్చినాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కూడా ఉంటారు కదా, పెడితే ఆల్మోస్ట్ ఎవ్రీ ఓటర్ అంటే 80%